ఎవ్రీవన్. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి హోంవర్క్ ఇస్తారు కదండి. అలా మా అబ్బాయికి రోబో చేయమని అయితే ఒక సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ ఇచ్చున్నారు. నేనైతే ఈ రోబో చేశాను. ఏంటి ఇది కూడా షేర్ చేసుకుంటారని మీరు అనుకోవచ్చు. అంటే చాలామంది మదర్స్కి అంత తొందరగా ఐడియా రాదండి. సాలిడ్ షేప్ రోబోస్ అన్నారు. నార్మల్ రోబో అయితే నేను పేపర్ పైన స్టిక్ చేస్తాను, లేకుంటే కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసి ఇచ్చేసి ఉండేదాన్ని. వాళ్ళు సాలిడ్ షేప్ రోబోస్ అన్నారు. దాంట్లో క్యూబాయిడ్, క్యూబ్ అండ్ సిలిండ్రికల్ షేప్స్ ఇవన్నీ అయితే ఉండాలి అని అన్నారని ఇట్లా ట్రై చేశాను. అండ్ మీతో వన్స్ షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను దీనికోసం చాలా చూస్తూ ఉన్నాను గూగుల్ ఎక్కడ దొరుకుతుందా అనేసి. మీకు ఆ కష్టం లేకుండా వెంటనే అంటే నా ఛానల్ని కొంతమంది ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెంటనే ఒక ఐడియా వస్తుందని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటైతే రెక్టాంగులర్ బాక్స్ అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో చాలా బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను. బాడీకి ఫేస్కి ఏమో స్క్వేర్ షేప్ బాక్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే కలర్ పేపర్స్ స్టిక్ చేసేసానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నెక్కి ఏమో బాటిల్ క్యాప్ యూజ్ చేశాను. అండ్ ఇయర్స్ కూడా ఎల్లో కలర్ క్యాప్ యూజ్ చేశాను. ఐస్, నోస్ అండ్ మౌత్కి ఏంటంటే కార్డ్బోర్డ్కి పై లేయర్ తీసేస్తే ఇట్లా మీకు అప్ అండ్ డౌన్ లాగా ఉంటాయండి. ఇది మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుందండి అలాంటిది. అండ్ హ్యాండ్స్కి ఏం చేశానంటే పేపర్ మన దగ్గర A4 షీట్ పేపర్, కలర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసి సింగిల్ ఫోల్డ్ చేసేసి రౌండప్ చేశానండి. ఎందుకంటే ఓన్లీ సింగిల్ పేపర్ని రౌండప్ చేస్తే మనకి ఇంత స్ట్రాంగ్గా ఉండదు. సో 2 పేపర్స్ని యాడ్ చేసి రౌండ్ చేసి హ్యాండ్స్లో పెట్టాను. అండ్ లెగ్స్ ఎందుకు మరి ఇంత పెద్ద పెట్టానని మీరు అనుకోవచ్చు. లెగ్స్ ఈ మాత్రం లావుగా లేకపోతే ఇది ఇలా నించోదండి, పడిపోతూ ఉంది వెనక్కి ముందుకి. అయినా సరే కింద ఒక స్ట్రాంగ్ అయిన బేస్ పెట్టేస్తే మా ఊరికి స్కూల్ పంపిస్తానండి, లేకపోతే మొత్తం విరగొడతాడు స్కూల్ బస్లోనే. సో అందుకనే లెగ్స్ విషయానికి వస్తే ఇంత పెద్ద పెట్టాను. దీనికి ఏం చేశానంటే నేను ఈ స్ట్రాంగ్ చార్ట్ పేపర్ ఒకటి ఉంటుందండి, ఆ స్ట్రాంగ్ అయిన చార్ట్ పేపర్ని రోల్ చేసేసి దానికి ఈ గ్రీన్ కలర్ పేపర్ని మళ్ళీ రౌండప్ చేసేసి ఇలా స్టిక్ చేశాను. ఫైనల్గా అయితే వాడు రోబో ఫిక్స్గా నీట్గా నించుంది, హెల్తీగా నించుంది. నాకు ఇంకో టెన్షన్ వదిలేసిందిలేండి. నాకు తెలిసిన రోబో అయితే ఇదే. వాడు 3rd క్లాస్లో చదువుతున్నాడండి. సో 3rd క్లాస్కి సాలిడ్ షేప్ రోబో అని అంటే ఓకే, ఈ మాత్రం అంటే ఓకే. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అండ్ నచ్చి కూడా ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.